హాయ్ అండి అందరికీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ మిల్లెట్స్ దోశ, కొబ్బరి చట్నీ అండ్ అవిసె గింజల పొడి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా అండి కొన్ని. ఇవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. మీరేం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్ చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ అక్కడ బ్యాటర్ కొబ్బరి చట్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ బ్యాటర్లో ఏమేమి వేసానంటే పొట్టు మినపప్పు ఒక రేషియో, కొర్రలు ఒక రేషియో బియ్యం, ఇవన్నీ మంచిగా వాష్ చేసి నీట్గా సోక్ చేశాను. ఒక 8 అవర్స్ ఈజీగా సోక్ చేశాను. సోక్ చేశాక మిక్సీ పట్టేసి ఫర్మెంట్ అయ్యేలాగా ఉంచేసి ఒక 6 అవర్స్ తర్వాత దోశ పోసుకోవడమే. మీరు దోశ వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసేసి పోసుకోండి. మీకు క్రిస్పీగా మంచిగా వస్తాయి. జీలకర్ర వేయడం వల్ల కూడా మీకు దోశలు అంటే డైజెషన్ అవుతుంది, మంచిగా అవుతుంది. ఎందుకంటే పొట్టు మినపప్పు కానీ కొర్రలు కానీ అవి అంత ఈజీగా డైజెషన్ అవ్వవు కాబట్టి కొంచెం డైజెషన్ కోసం జీలకర్ర యాడ్ చేయండి, బాగుంటుంది. చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇంకా నేను అవిసె గింజల పొడి చేశానని చెప్పాను కదా, మీకు చూడడానికి చాలా రెడ్గా కనిపిస్తుంది కానీ అది కారం ఏమి ఉండదండి. నేను ఇందులో వాడింది కాశ్మీరీ లాల్ మిర్చి. అందులో సీడ్స్ తక్కువగా ఉంటాయి కానీ చూడడానికి మాత్రం రెడ్గా కనిపిస్తుంది. పిల్లలకైతే చాలా బెస్ట్ అండి. ఏదైనా కారంది వాడేటప్పుడు మన ఎండుమిర్చి కాకుండా కాశ్మీరీ వాళ్ళది లాల్ మిర్చి వాడితే కారం తక్కువ ఉంటుంది, చూడడానికి లుక్ కూడా రెడ్ కలర్ వస్తుంది. ఇది ఒక నేను చేసే మా కిడ్స్ కోసం చేసే చిన్న ప్రయత్నం. మీరు కూడా చేస్తారని చెప్తున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం స్పెషల్ అండి, ఎందుకంటే అవి ఇక్కడ రంజాన్ టైంలో వచ్చే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. అవి ఏ ప్లేస్లో అయినా సరే అప్పుడు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. క్వాలిటీ మాత్రం భలే ఉన్నాయి. బయట ఫ్రెండ్స్ తీసుకొచ్చారు, చాలా చాలా బాగున్నాయి. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ గురించి అలా చెప్తున్నానని కాదు, పిల్లలకి ఇవ్వాలి కదా అని చెప్తున్నాను అంతే. ఇది అండి మా బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.